ఓం నమో వెంకటేశాయ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణి నమః. ఓం సదాశివాయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. మనం ఈ తత్వబోధ కార్యక్రమంలో నేడు పంచకోశాల గురించి నేర్చుకుందాం. పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే మన లోపల ఉండేటువంటి 5 కోశాలు అన్నట్టు. ఇప్పుడు మనం ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి ఈ మోక్షానికి సాధన చేస్తూ నేర్చుకున్నాం, అర్హత నేర్చుకున్నాం. తర్వాత మనకున్న అవస్థల గురించి నేర్చుకున్నాం. తర్వాత ఆత్మ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆత్మ ఉంది కాబట్టి మనకు మన ఆత్మ లక్షణాలు, ఆత్మ గురించి అది మెయిన్. అది ఆత్మ మనకన్నింటికి ప్రాణాధారం, అన్నింటికి చలనానికి, అన్ని మన ఈ శరీరం, స్థూల శరీరం చలనానికి అన్ని కారణం. అది తెలుసుకున్నాం. తర్వాత మాయను గురించి కూడా మనం తెలుసుకున్నాం. మాయ అంటే సత్య ప్రసిద్ధి శాశ్వతమైన అటువంటి శరీరి, అది కూడా మనం తెలుసుకున్నాం. అవస్థాత్రయం కూడా తెలుసుకున్నాం. ఇకపోతే ఈ రోజున మన లోపల ఉన్నటువంటి ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఇప్పుడు పంచకోశాలు. ఈ పంచకోశాలంటే మొత్తం పంచ అంటే 5, కోశాలంటే ఒక తిత్తి లాంటి ఒక కోశం. ఒక దాన్ని ఏమంటారంటే తిత్తులు. మన ఇప్పుడు కోశం అంటే దాన్ని ఎలా చెప్పాలి, బూరబుత్తే ఒక ఎలా అనిపిస్తుందో అట్లా ఉండేటువంటి మనకు ఇదనమాట. ఆ కోశాలలో మొట్టమొదటిది అన్నమయ కోశం, రెండవది ప్రాణ. అన్నమయ కోశం మొత్తం ఇది ఫర్రగా మనకు ఇక్కడి నుంచి ఈ బుడ్డు దగ్గర నుంచి దాదాపు శిరస్సు వరకు ఆక్రమించిన ఉంటాయి ఈ కోశాలు. వీడి కింద ఆత్మ దాన్ని ఆవరించి ఉంటాయి కోశాలు. దాన్ని ఆవరించి ఉంటాయి. దాన్ని ఈ కోశాలు ఇవి అయితే ఫస్ట్ అన్నమయ కోసం అనుకున్నాం. రెండోది అన్నమయ కోసం అయిపోయి అన్నమయ కోసం, దానిపైన కొంచెం ప్రాణమయ కోసం, ఇది ఆ ప్రాణమయ కోసం. తర్వాత మనోమయ కోసం, తర్వాత విజ్ఞానమయ కోసం, ఇది ఈ పైన ఇది విజ్ఞానమయ కోసం. ఆ తర్వాత ఆనందమయ కోసం, ఇది ఆనందమయ కోసం. ఇది విజ్ఞానం, ఇది మనోమయ, ఇది తర్వాత ప్రాణమయం, ఈ ప్రాణం. తర్వాత కింద బొడ్డు దగ్గరది అన్నమయం. ఈ కోశాలలో మొట్టమొదటి అన్నమయ కోశం. ఇవన్నీ స్థూల శరీరానికి సంబంధించినవి. మనం చెప్పుకునే అన్నీ కూడా స్థూల శరీరానికి సంబంధించినటువంటి. అయితే అన్నమయ కోశం స్పష్టంగా ఎందుకు పెట్టారంటే, అన్నం చాలా ఇంపార్టెంట్. ఒక జీవి పుట్టుతున్నది, వృద్ధి చెందుతున్నది, మార్పు చెందుతున్నది అనేది అన్నిటికీ చివరి చనిపోయేంత గిట్టవంత క్షీణించి మళ్ళా చనిపోయేంత వరకు కూడా అన్నమయ కోసం పనిచేస్తూనే ఉంటుంది. అన్నమయ కోసం లేకపోతే మనకి
ఏం లేదు. అన్నమయ కోశం కనుక లేకపోతే మనకు ప్రాణాధారం. ఇది అన్నమయ కోశం ప్రాణాధారం. అన్నంతోనే ఏమవుతుంది, మనకి అన్నం నుండి ఈ శరీరం తయారవుతుంది. అన్నం అంటే ఇప్పుడు మనం తినేది బియ్యం తింటాం. మనం ఏదైనా ఆహారం, కొంతమంది గోధుమలు తింటారు, కొంతమంది రకరకాల అడవిలో ఉండేవాళ్ళు జాతులు ఉన్నాయి, 4 రకాల. అందరూ ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఆహారం తీసుకుంటుంది. ఆహారం అంతా ఏమవుతుంది, లోపల ఆహారం నుంచే మనకు ఈ శరీరం తయారవుతుంది, వృద్ధి చెందుతుంది. ఒక్క పూట అన్నం తినకపోతే శరీరం పడిపోతుంది. మనకు ఆకలి అయిపోయి మనకి ఎప్పుడు ఆకలి క్షుద్బాధతో బాధపడుతుంటాం. ఆ టైంకి అన్నం లేకపోతే మనం తట్టుకోలేం. ఒక రోజు లేకపోతే మనం డీల్ అయిపోతాం, 2 రోజులు అయిపోతే ఇంకా డీల్ అయిపోతుంది. ఇట్లా కొన్ని రోజులు పోతే అది ప్రాణమే పోతుంది. అంటే శరీరం ఎంత డెవలప్, మనం చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఇంత పెద్దగా అవుతుందంటే అన్నం ద్వారానే ఇది వృద్ధి చెందుతున్నది. పుట్టడం కూడా అన్నం తల్లి అన్నం తిన్న ద్వారానే మనకి జీవనం. మనకు లోపల తల్లి యొక్క తినే ఆహారమే మనకు ప్రాణాధారం. మన యొక్క శరీరం మన పిండం డెవలప్ అవుతుందంటే అన్నం వల్లే. తల్లి తినే అన్నం వల్ల. అన్నం కనుక ఆమె తినకపోతే, తల్లి తినకపోతే ఆమె నీసప, ఆమెకు హాని, పిండానికి హాని. కాబట్టి అన్నం ప్రాణం. ఈ శరీరాన్ని కల్పించేటువంటి స్థూలాధారం. స్థూల శరీరానికి మూలం ఎవరికైనా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కింద లెక్క. మనం ఈ అన్నమయ కోసం అంత గొప్పది. అయితే ఈ శరీరం నేను కాదు. ఈ శరీరం పెరుగుతుంది, పుట్టుతుంది, పెరుగుతుంది, తర్వాత బుద్ధి చెందుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది, తర్వాత నశిస్తుంది. కాబట్టి ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, అశాశ్వతం. కాబట్టి ఇది భూమికి చెందింది అంటారు దీన్ని. ఎందుకంటే భూమిలో పండే పదార్థాలు తిని తల్లి ద్వారా మనకి శరీరం వృద్ధి చెంది మనం బయట కూడా మళ్ళీ అదే ఆహారాన్ని తిని మనం కూడా డెవలప్ అవుతున్నాం. అంటే మన పిల్లగారు డెవలప్ అవుతారు. అట్నే అందరికీ ఆహారమే ప్రథమ పౌష్టికం. అందుకనే పౌష్టికాహారం తీసుకోమంటారు. పౌష్టికాహారం తీసుకుంటే నీకు మంచిగా బుద్ధి చెందుతావు, మంచిగా బుద్ధి వస్తుంది, మంచిగా అన్నింటిలో నీకు స్థిరత్వం ఉంటుంది. పౌష్టికాహారం కావాలి, ముఖ్యమైన బేస్ అది. జీవించడానికి అన్నమే ఆధారం. తర్వాత ముద్ర వేయడానికి మొదలు అన్నం తింటే మొదలు కష్టమా ఉత్సాహం వస్తుంది, ఇక్కడ మాట్లాడటం వీలు పడుతుంది, చూడటం. ఈ దేనికే అన్నం తింటేనే నీకు శాస్త్రం అవుతుంది. అయితే ఇది శాస్త్రం కాదు. కాబట్టి ఇది నేను కాదు, ఇది నాది. ఈ శరీరం నా శరీరము అంటాం. మనం ఏమంటాం? ఈ శరీరం చూసి మనం నేను రామారావుని, నేను శరీరం చూసే మనం గుర్తుపడతాం. అంతేకాని ఇంక వేరే గుర్తుపడతాం. ఈ స్థూల శరీరాన్ని చూసే పలానా రామారావు, పలానా ఎల్లయ్య, పలానా జంతు సింహం, పలాంది ఇది. ఈ స్థూల శరీరం రూపాన్ని బట్టే మనం రికగ్నైజ్ చేస్తాం. కాబట్టి స్థూల ఆ విధంగా ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ అలాంటిది అనమాట. ఇది చెప్పే కనుక భూమి పృథ్వీ పంచభూతాల్లో ఒకటైన భూమి యొక్క ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొని పెరిగి ఇదంతా ఇప్పుడు నేను చెప్పినంత నడుస్తున్నాడు. కాబట్టి ఇది అయితే ఈ శరీరం శాశ్వతం కాదు, నశించిపోతుంది. కాబట్టి ఇది నాది. ఈ శరీరం మనం నాది అనుకుంటున్నాం. కానీ అసలు నేననేది ఎప్పుడు మనకు 2 ఉంటాయి. నేను, నాది. నేనంటే శాశ్వతమైనది, నాది అంటే పోయేది. నేను అనే పదార్థం పోదు. నేను అనే పదార్థం అది ఎప్పటికీ ఉండేటువంటి పదార్థం. నాది అనే పదార్థం
ఈ పుస్తకం నాదన్నం, ఇది ఎంత ఉంటుంది, కొన్ని పోతుంది. ఈ కలం నాదన్నం, ఇది ఉంటుంది, పోతుంది. నాది అనేది ఎప్పటికైనా అస్థిరం, అది శాస్త్రం కాదు. ఇది నా శరీరం, ఈ శరీరం, ఈ కళ్ళు నాయి, ఇవన్నీ నావి అని చెప్పుకునే అన్నీ కూడా పోయేవి శాస్త్రాలు. నేను అనేది అది మాత్రం పోదు. నేను అనేది ఎక్కడుంది, ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఎప్పటిదాకా ఉంటావు, నువ్వు అనేది నేను అనేది నీ ప్రాణం ఉన్నంత వరకు నేను అని చెప్పుకుంటావు. ఆ ప్రాణానికి ఆధారం ఏంటి? ఆత్మ, భగవంతుని యొక్క విరాట్ స్వరూపుడు యొక్క చైతన్యం, సత్యస్వరూపమైన ఉంటుంది. అది నీలో ఉన్నది సత్తు ప్రత్యత్తు గల స్వరూపమే ఆత్మ. దాని చైతన్యం వల్లనే నీకు ఈ చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. ఆత్మ కనుక వెళ్ళిపోయిందంటే నీకు ఈ శరీరం పడిపోతుంది. కాబట్టి మరి ఇది అన్నిటికంటే శాశ్వతమైనది. ఆత్మ వెళ్ళిపోతుంది కానీ అది ఎక్కడికి సావదు. ఆత్మ మళ్ళీ తిరిగి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరం మాత్రం కాలి బూడిదైపోతుంది. దీనికి ఆకారం ఉండదు. ఇక ఇంత కష్టపడి, ఇంత పెరిగి, ఇంత ఇస్తున్నా, ఇంత మనం ఖర్చు పెట్టి, మన రోజు తిని, మన అన్ని మాంసం తిని, అది తిని, ఇది తిని, ఏదో ఈ శరీరాన్ని పోషణకి నానా పాటపడి నానేసినా కూడా ఈ శరీరం అనేది శాస్త్రం కాదు, ఇది పోతుంది. ఆత్మే శాస్త్రం. అదే దాన్ని నేను అంటాం. మరి అది ఇంకో శరీరం పోతే అప్పుడు కూడా నేనేది. నాది శరీరం, నాది పోతుంది. నేను అనేది ఆత్మ కాబట్టి అది నేను అనేది ఆత్మ. శాశ్వతమైన వస్తువు ఇది ఆత్మ కాబట్టి శాశ్వతమైనటువంటి నేను మాత్రం పోదు. నేను అనేది ఎప్పుడు నేను అంటే ఆత్మ, ఆ నేను అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది నువ్వు అహం బ్రహ్మాస్మి కాబట్టి ఆ నేను, అహం అంటే నేను, అహం అంటే నేను బ్రహ్మాస్మిని, బ్రహ్మనై ఉన్నాను కాబట్టి నేనెవరిని? బ్రహ్మని, పరబ్రహ్మని. కాబట్టి నేను పోదు. నేను పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి నాకు మరణం లేదు. నేను పరబ్రహ్మ స్వరూపంతో కాబట్టి ఉన్నాను. అది నేనంటే అది అంత భావం ఉంది. నేనంటే పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మ. నాది అనేది ఈ అస్థిరమైన ఆస్తులు, నా భూమి, నా ఇల్లు, అది నా స్నేహితుడు, నా అమ్మ, నా కొడుకు, నా పిల్లగాడు, ఇవన్నీ నావి, నాది సంబంధించిన ఎన్ని రూపాలు, ఇవన్నీ పోయేవే. నేను పోదు, అది గుర్తుపెట్టుకోండి. నేనంటే అహం బ్రహ్మాస్మి కింద ఈ కొట్టు అహం బ్రహ్మాస్మే. నేను అంటే అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, అహం బ్రహ్మాస్మి. నేను పోదు, నేను శాశ్వతమే. అది కాబట్టి ఈ శరీరం నేను కాదు అంటే ఇది శాశ్వతం కాదు కాబట్టి ఇది నేను కాదు అనేది గుర్తుపెట్టుకున్నాను. ఇది శరీరం శాస్త్రం కాదంటే మనకు తెలిసిపోయింది. అట్లనే ఇంకోటి ప్రాణమయ కోసం. ఈ ప్రాణమయ కోసం ఏంటి? శ్వాస. ప్రాణమయ కోసం ఏముంటుంది? శ్వాస, జీవశక్తి. గాలి లేకపోతే మనం, శ్వాస అంటే గాలి మనం పీలుస్తుంటాం, వదులుతుంటాం. ఆ గాలి కనుక మన శ్వాస ఆడకపోతే మన ప్రాణం ఉండదు. ఒక్క నిమిషం పాటు, 2 నిమిషాలు గాలి శ్వాస పీల్చలేకపోతే, దొరకకపోతే, ఆ గాలి ఆక్సిజన్ లేకపోతే నీవు జీవశక్తి పడిపోతుంది. జీవశక్తి మొత్తం అంటే జీవత్వం. నువ్వు జీవుడిగా ఉన్న శరీరం అంటారు. ఇది ఉట్టిదే పోయేదని మనం తెలుసుకున్నాం. జీవశక్తి కూడా పోతుంది. ఈ ప్రాణమయంలో ఇది కూడా 5 రకాల ప్రాణాలు ఉంటాయి. పంచ ప్రాణాలు ప్రాణమయం. ఒకటి ప్రాణాయస్వహ అంటాము, ఏమన్నా ప్రాణం. 2 అపానం, వ్యానం, ఉదానం, సమానం. అర్థమైందిగా? ఇది 5 రకాల ప్రాణాలు.
ఈ పంచప్రాణాలు అంటారు వీటిని, పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు కూడా శ్వాస లేకపోతే జీవశక్తి ఉండదు. మన జీవుడి యొక్క శక్తి, ఆ శక్తి అనేది పడిపోతుంది. ఇది కూడా పడిపోతుంది, శాశ్వతం కాదు. ఇది కూడా నశించిపోయేది. అంతేగా మరి. గాలి దొరకపోతే చచ్చిపోతాం. కాబట్టి ఇది కూడా పోయి శాశ్వతం కాదు. ఇది కూడా నేను కాదు, నా. దీన్ని ఏమంటారు, ఏం చెప్తారంటే నైతి. యాజ్ఞవల్క్యుడు చెప్పాడు ఉదాహరణగా మాత్రం, నేతి నేతి నేతి. నేను మనసు కాదు, నేను శరీరం కాదు, అన్ని ఏది కాదు, అన్నీ తీసి. నేను చేయి కాదు, నేను కాదు కాదు, నేను ఈ ప్రాణం కాదు, నువ్వేంటి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. మైత్రేయిని బోధించాడు. అయితే అదే ప్రకారంగా ఇది కూడా శరీరం నేను కాదు అంటే శరీరం నేను కాదు. అట్నే ప్రాణం కూడా నీ పోయేదే కాబట్టి, జీవితం కూలిపోతుంది కాబట్టి ఇది కూడా నేను కాదు. ఇకపోతే ఇంకోటి ఏమనుకున్నాం, మనోమయ కోసం. ఈ మనోమయ కోసం ఏముంటాయి, మనోమయ మనస్సులో బాగా ప్రకటన చేస్తుంది. మనస్సు బాగా ప్రకటన అంటే ఇప్పుడు ఇంతకు నేను చూపించాను, ఇది ఏంటి అనేది చెప్పగలిగే స్థితి కంటికి లేదు, నోటికి లేదు, ముక్కుకి లేదు, చెవులకు లేవు. ఇది ఏంటి లేదు, మనస్సు చెప్తుంది. కళ్ళు చూడటం వరకే దీని బాధ్యత. చూసి ఇది ఎమ్మటి మనసుకు ప్రసారం చేస్తుంది. ఇది ఏ వస్తువు చూపిస్తున్నాడు ఆయన, మరి ఆ వస్తువు ఏంటో నువ్వు చెప్పాలంటే మనసు దీన్ని పోల్చుకొని ఇది 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 కలం అని చెప్తుంది. ఇది బుద్ధి చెప్తుంది. ఆ బుద్ధి చేసుకుంటే అది కలవని అది స్టాంపేస్తుంది. ఏమంటే మనకు నోరు ఏం చెప్తుంది, ఇది కలము అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని పని చేసినాయి, కళ్ళు పనిచేసినాయి, మనసు పనిచేసింది, బుద్ధి పనిచేసింది, నోరు పనిచేసింది. ఒక్క ముక్కు తప్పితే ఈ కళ్ళు, నోరు, ఈ మనస్సు, బుద్ధి పనిచేసినాయి. చెవులు ఒకటి పనిచేయలేదు, ముక్కు ఒకటి పనిచేయలేదు. అంటే ఎన్ని ఇంద్రియాలు, ఎన్నింటి ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఇంద్రియాల పని అది. ఈ కలమని అది అని అన్నీ చెప్పేది ఇంద్రియాలు. ఈ ఏ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి మనకి. అవే చెప్తుంటాయి మనకి. దాని ద్వారా మనం అన్నీ గ్రహించగలుగుతాం. అనుకో వాటి స్టాటస్ మనలో వేరు. ఇప్పుడు మనోమయ కోసం ఈ మనోమయకు సంకల్పం కలిగి ఈ మనసు ఏం చేస్తుందంటే ప్రతిదీ సంకల్పం చేస్తుంది. అలాగే ఈ కళ్ళు చూస్తుంది, ప్రాణం అబ్బా అక్కడ ఏందో అదే జరుగుతున్నది, మనం పోనా వద్దా, అది కావాలన్న ఏదైనా వస్తువు ఉంది, చూసి అది కొనుక్కోనా వద్దా అని సరి చేస్తుంది. అది ఎక్కడికి పంపుతుంది, ఇందాక అనుకున్నా మనసుకు పంపుతుంది. మనసు ఇది బాగానే ఉంది ఇది అని, దీన్ని కొనుక్కోవాలి అని దీన్ని అంత ప్రిపరేషన్ చేసి బుద్ధికి పంపుతుంది. బుద్ధి అది ఎందుకు మనకు అవసరం లేదు అని చెప్పొస్తూ, లేదు నువ్వు చెప్పినట్టుగా అది కరెక్టే, అది మనకు అవసరపడుతుంది, మనం కొనుక్కోవాలని అనుకో. బుద్ధి డిసైడ్ చేసేది, మనసు సంకల్పం చేస్తుంది, కళ్ళు చూసి చెప్తాయి, చూసి మనసు చెప్తుంది, మనసు సంకల్పం చేస్తుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ప్రతిదీ సంకల్పం వస్తుంది. అది బుద్ధి దాన్ని మనం ఇది చేస్తుంది, ప్లాన్ చేసి ఇది కావాలన్నా వద్దా, ఎస్ఆర్నో అనేది ప్లాన్ కావాలనుకున్నప్పుడు ఈ ప్రిపరేషన్ కూడా ఎట్లా చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది. వద్దనుకుని ఇది వద్దని చెప్పేస్తుంది, మన నష్టం ఇది వద్దు అంటుంది. కావాలనుకున్నప్పుడు ఇది చెయ్యి, కరెక్ట్ నువ్వు చెప్పినట్టుగా మనసు అని చెప్తుంది, మనం ఆ ప్రకారంగా ఫాలో అవుతాం. బుద్ధి జడ్జిమెంట్ చేస్తుంది. కాబట్టి ఈ మనసు అనేది ఏంటి, సంకల్పం చెప్తుంది. మనసు పని మాకు అర్థమైంది. అయితే ఇది కూడా
శాశ్వతం కాదు. ఎందుకంటే ఈ సంకల్పం ఒకటి వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇంకోటి మళ్ళీ ఇది పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, వచ్చిపోయి ఆయన కానీ శాశ్వతంగా ఉండే కాబట్టి ఈ మన మనసు అనేది కూడా చంచలమైంది. నా కోరుకులు నా సంకల్పాలు వస్తాయి, అన్నీ వస్తుంటే పోతుంటే ఏవి కూడా చేస్తారు కావు. కాబట్టి ఇది కూడా నేను కాదు, నైతి, నా నేతి అంటే నైతి. ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు అన్నమయ కోసం నేతి అన్నం, ప్రాణమయ కోసం నేతి అన్నం, ఇప్పుడు మనోమయ కోసం కూడా నైతి. ఇకపోతే అన్నిటికీ కారణం మనసు దూరం. కాబట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని చూపిస్తుంటుంది మనసు. ఈ ప్రపంచం అశాశ్వతం కాబట్టి మనం చూసే వస్తువులు అన్నీ అశాశ్వతాలే, పోయే అన్ని సంకల్పాలన్నీ అశాశ్వతాలే. కాబట్టి మనసు నేతి, అది స్పష్టమైపోయింది మనకి, గుర్తుపెట్టుకోండి. 3 అయిపోయింది. 4వది ఏంటి? విజ్ఞానమయ కోసం. ఈ విజ్ఞానమయ కోసం అనేది ఇక్కడ ఉంటుంది. విజ్ఞానం అంటే ఇది కూడా భావాన్ని తెలియజేస్తుంది. జ్ఞానం బుద్ధి నిర్ణయ శక్తి దిశ చేస్తుంది. బుద్ధి నిర్ణయ శక్తి విజ్ఞానమయ కోసం. ఇందాక చెప్పిన మనస్సు ప్లాన్ చేస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది. జడ్జిమెంట్, నిర్ణయం కరెక్ట్గా బుద్ధి చేసేది ఎవరు? నిర్ణయ శక్తి బుద్ధి. జడ్జిమెంట్ చేసిన ఈ మన సంకల్పాన్ని కరెక్టా కాదా, అది చేయాలా వద్దా, మనకు అవసరమా కాదా అనేటువంటి డెసిషన్, నిర్ణయాన్ని ప్రకటించేది బుద్ధి. అది విజ్ఞానం. దానికి ఆ జ్ఞానం ఉంటుంది, దాన్ని విజ్ఞానమయ కోశం అంటారు. కాబట్టి అది ఏమనుకుంటుంది? నేను కర్త అనే భావన అనుకుంటుంది. నేను చెబితే ఇంత నేను చెప్తేనే మనసు ఎస్ అంటేనే అది చేస్తుంది. లేకపోతే నేను అనే భావన, దానికి అహంకారం ఉంటుంది, కానీ అని విచారణ చేసి చెప్తుంది. కానీ అది చెయ్యి మనసు ఉపాధి చేస్తుంది. దాన్ని ప్లాన్ కాదని కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. అది వద్దంటుంది. ఆ చాక్లెట్ మనకు అవసరం లేదు, కానీ మనసు ఒక పారి తింటుంది, ఒక పారి తినకుండా ఏం కాదులే అని తింటుంది. నీ చూడరా బాబు వద్దు అని చెప్తూనే ఉంటుంది బుద్ధి. ఆయన ఏంటది ఇంక మాట తెలుసుకుంటే పోతుండే అన్నట్టు చెప్తుంది. అది బుద్ధి, దాన్ని బుద్ధి అంటారు అన్నమాట. నిర్ణయ శక్తి ఆలోచన చేసి నిర్ణయం చేస్తుంది. ఈ మనసు చేసే సంకల్పాన్ని అది విచారణ చేస్తుంది, దాన్ని గట్టిపరుస్తుంది బుద్ధి. అది నిర్ణయం చేస్తుంది అన్నమాట. ఇకపోతే కాబట్టి ఇది కూడా నేతి, ఇది కూడా నశించిపోయేది. కాబట్టి ఇది కూడా నేతి, నైతి. ఇది కూడా కాదు, ఏం కాదు, ఆత్మ కాదు అని అర్థం, శాశ్వతం కాదు. ఇది కూడా అశాశ్వతమైంది, శాశ్వతం కాంది. ఇప్పుడు 4 చెప్పుకున్నాం, 4 కూడా శాస్త్రాలు కావు. దాన్నే నేతి అంటాడు. అదే నేతి అంటే నైతి, ఇది కాదు అంటే ఇది శాస్త్రం కాదు, ఏవి శాస్త్రం కావు. శాశ్వత వస్తువు ఏది పట్టుకోవటమే చెప్తున్నాడు, అదే జ్ఞానం. ఎందుకు నైతి అని చెప్పి చేసేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది అశాశ్వతమే వస్తుంది. శరీరాన్ని నాది అనుకొని మనం ఏళ్ళాడుతున్నాం. దీన్ని శరీరాన్ని, పంచకోశాన్ని, ఆహార తిండిని, ఇవన్నీ ఈ కుశాలే మనకు పనిచేసేది. ఈ జ్ఞానంతో ఆ ఇది కట్టుకో ఇవన్నీ మనకు ఉంటాయని ఆతృతో మనం నానా పనులు చేస్తున్నాం. ఎన్ని నేతి అని తీసేస్తున్నాడు ఆయన. తీసేసి అసలు దాన్ని పట్టుకొని నువ్వు మోక్షాన్ని పొందు. అసలు వస్తువును పట్టుకో. అసలు వస్తువు ఏది? అది ఆత్మ. ఆ ఆత్మని పట్టుకో, అది శాశ్వతమైనది, అది పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకో, అసలుని పట్టుకోవాలి మనం. ఈ డూప్లికేట్ అన్నీ ఇవన్నీ అసలులాగా మనని భ్రమింపజేస్తున్నాయి, కానీ అసలు కావయ్యా. ఈ ప్రపంచకం అసలు కాదు.
ఈ జీవుడు అసలు కాడు, ఈ పంచ ప్రాణాలు అసలు కావు, ఈ పంచకోశాలు కావు. ఇవి ఏవి నైతి అని తీసిపారారు. మనం అగ్నిబాబు చెప్పేది ఇవి తీసిపారేయండి. చూద్దాం. ఇది ఇక్కడికి ఏమి అనేది విజ్ఞానం ఎక్కువ అయిపోయింది. ఇకపోతే ఆనందం ఎక్కువ పోతుంది. 5వది అందులో భావం. ఆనందమయ కోసం కూడా ఒక భావం లాంటిది. అది ఆనందమయం. ఆనందం అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి తృప్తి, ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఒక రకమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి అనుభూతి. కాబట్టి దాన్ని ఆనందమయం అన్నారు. అక్కడ కొంచెం శాంతి దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఈ శరీరంలో అంటే ఆనందం ఇక్కడ దొరుకుతుందని చెప్పాను. ఇది ఆనందమయ కోసం. ఆ ఆనందమయ కోసంలో ఇది బ్రహ్మరంధ్రం. ఇది బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాన్ని చిన్నప్పుడు అది ఓపెన్ అయ్యి ఉంటుంది, కానీ పుట్టిన తర్వాత దాన్ని మనం మర్దన చేస్తారు. పిల్లగాడు పెరుగుతున్న కొద్దీ ఆముదం అనే వస్తువుని పెట్టి దాన్ని పూడ్చుతారు. సన్నది రంధ్రం ఉంటుంది, దాన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే అది బ్రహ్మరంధ్రం. అది బ్రహ్మకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా బ్రహ్మకు కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయినప్పుడు నీకు ఈ ప్రపంచంతో తాత్పర్యంతో, బ్రహ్మతోనే తాత్పర్యంతో. భూమి మీద పడ్డ తర్వాత ఆ రంధ్రాన్ని పూర్పటం చేసేస్తారన్నమాట. దానికి ఒక నెలకు 2 నెలలకు పూడిపోతుంది. దానికి ఒక ఆముదం లాంటి పెట్టి ఇక్కడ మద్దం చేస్తారు. అదే ఆ మద్దనికి ఆటోమేటిక్గా పూడి సీడ్ అయిపోతుంది. సీడ్ చేయటం అన్నమాట. ఆ బ్రహ్మాండాన్ని చేసిపోతే అప్పుడు పైకి ప్రాణం పోతిగా ఈ మనస్సు, ఈ ఇప్పుడు ఇప్పుకున్న ఈ పంచకోశ మనస్సు, ఇవన్నీ కూడా బుద్ధి అన్నీ ఈ భూమికి అటాచ్మెంట్ అయితే పైకి పోలేక అది మనకు ఇక్కడి నుంచి కిందికి ఉన్నటువంటి ఈ పంచకోశాల వైపు మనం నడిపిస్తుంది. ఏది ఆత్మనే పైకి పోలేదు, కిందికి ఆత్మ వెళ్ళిపోయిందంటే మళ్ళీ ప్రాణం పోతుంది. కాబట్టి ఆ ప్రాణం పోకుండా దాన్ని పూర్పేసి జీవుని ఇక్కడనే స్థాపితం చేస్తారు. చేసి మన భూమికి అంటే ఇక్కడికి ఈ యొక్క బాహ్య ప్రపంచానికి, భూమి మీద ఉన్న బాహ్య ప్రపంచానికి మళ్ళీ తల్లి ఏం చేస్తుందంటే దీనికి అటాచ్మెంట్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి వాటిని అన్నీ ఇస్తుంది. ఇది అది ఆ వస్తువు నుంచి ఇది ఆ వస్తువు, ఇది ఈ వస్తువు, ఇది పెన్ను, అది కలము, అని జ్ఞానం అన్నీ బోధిస్తుంది. ఇది అన్నం పెడుతుంది. అన్నం తింటే ఏమైంది? ఇక్కడి యొక్క పదార్థం భూలోకంలో ఉన్న పదార్థం. కాబట్టి దాని ద్వారా నీకు స్థూల శరీరం పెరుగుతుంది. పెరిగి నువ్వు ఇక్కడ భూమిలో వస్తువు నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి ఈ భూమి మీద నీకు రాగం పెరుగుతుంది. అట్లా నీ ప్రాణాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాణాలు ఇక్కడనే పుట్టుకుంటాయి. నీకు ఒక వస్తువు నీకు నలుగురు కొడుకున్నాను. ఒక కొడుకుంటే మహాప్రేమ, వాడి మీద ఇప్పుడు నీకు ప్రేమ. ప్రాణం కొట్టుకుంటుంది నీ పెద్ద కొడుకు అంటే అంటారు. నీ చిన్న కొడుకు మీద ప్రాణం కొట్టుకుంటుంది అంటారు. అంటే ఏంటి? నీ అభిమానం, నీ మనస్సు, నీ వారి మీద తాత్పర్యం. అంటే ఈ భూలోకంలో, ఈ భూమి ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద నీ పరిమితమవుతుంది. ప్రాణం అట్నే మనసు కూడా ఈ భూలోకంలో దొరికే వస్తువుల మీద, వాటి మీద, వీటి మీదనే నీది లాగుతుంది. దొరికే వస్తువులు మనకు అన్నీ కనపడదు. ఆ వస్తువు, ఈ వస్తువు మనసు అన్నీ చూస్తుంది. అది కావాలి, ఇది కావాలని కళ్ళు చూస్తే మనసు సంకల్పిస్తుంది. బుద్ధి ద్వారా దాన్ని కావాలని ప్లాన్ చేస్తుంది. నువ్వు దాని కొరకు పాటు పడుతుంటావు, నానా పాట పాడుతావు.
ఇదే అంతే. కళ్ళు చూస్తాయి, మనసు కావాలని పట్టుబడుతుంది, అది బుద్ధి చెప్తుంది, బుద్ధి ప్లాన్ చేస్తుంది, నడిపిస్తుంది. వద్దనుకుంటే వద్దంటుంది, కావాలనుకున్నప్పుడు ఎట్లా కొనుక్కోవాలి, ఏం చేయడాన్ని అది చెప్తుంటుంది. మనసు ఇంప్లిమెంట్ చేస్తుంది, శరీరం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రాణం. జీవికి మనకు ఈ భూప్రపంచం మీద అటాచ్మెంటు, ఈ బాహ్య ప్రపంచం మీదకి తాత్మ చెందడానికి కారణం చెప్పినంత కారణం బాగా తెలుసుకోవాలి. ఎందుకు మనసు ఈ భూప్రపంచం మీద తనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను తల్లి పాటి పుట్టుక దగ్గర అని చెప్పాను. ఈ బ్రహ్మ విజ్ఞానమయ కోసం దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతాయి. ఈ పంచకోశాలు ఎంత చేస్తే దాని కెపాసిటీ సామాన్యమైనది కాదు. ఈ పంచకోశాలు ఈ భూప్రపంచం మీదకి మనని లాగుతాయి. మనం దీని బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖం చెంది ఆత్మని అందుకొరకని ఈ మనోమయ కోసం, ఈ ఆనందమయ కోసం కూడా నైతి కాదు. ఇది కూడా శాస్త్రం కాదు. ఈ ఆనందమయ కోసం కూడా శాస్త్రం కాదు. సుఖానుభూతి ఇస్తుంది. ఈ ఆనందమయ కోసం మనకు సుఖం ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? సుషుప్తావస్థలో మనకు ఇస్తుంది. ఏది ఆనందమయ పెట్టి మరి ఎక్కడ ఆనందమయ అన్నారండి మీరు? ఆనందమయ ఎక్కడ ఇచ్చింది? మీతో చెప్పలే మీరు అనుకుండొచ్చు. ఈ ఆనందమయ కోసంలో మరి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే, భావం ఏంటంటే సుఖానుభూతి దొరుకుతుంది అనుకున్నాం. ఆ సుఖానుభూతి ఎప్పుడంటే నిద్రలో దొరుకుతుంది. మనకి మేలుకు జాగ్రత్త అవస్థ దొరకదు, సుఖావస్థ స్వప్నావస్థలో కూడా దొరకదు. సుషుప్తావస్థలో గాఢ నిద్రలో మీకు దొరుకుతుంది. అప్పుడు మీకు ఏది తెలియదు. ఈ బాహ్య ప్రపంచానికి అటాచ్మెంట్ ఉంటుంది మీకు. ఈ బాహ్య ప్రపంచం పోతే నీకు అంతర్ముఖంలో ఉన్నట్టే, అంతర్ముఖంగా జ్ఞానంలో ఉన్నట్టే. అంతర్ముఖంలో నీకు అంటే పరమాత్మలో లీనమే, అదొక్కటే ఉండేది. ఆ గాఢెద్దులో నీకు పనిచేసేది ఆ ఒక్క సాక్షి అయినటువంటి ఆత్మ మాత్రమే. నీకు ఈ అన్ని 3 స్థితుల్లో ఉండి అది నిన్ను మళ్ళీ మేలుకో చేసి లేపుతుంది. మళ్ళీ పొద్దున్నే ఆదివారం కోణం గాడిదని పట్టగానే మళ్ళీ పొద్దున్న లేపేస్తుంది. అది ఎంతవరకు? నీ ఆత్మ నిన్ను నీలో ఉన్నంత వరకు దానిపైన చేస్తుంటుంది. పాపం అది పొద్దున లేగానే తెల్లవాడిందిరా లేవరా అని చెప్పేసి లేపుతుంది. లేపగానే మళ్ళీ నువ్వు జాగ్రత్త అవస్థలో పడుతుంది. ఆ రాత్రి సుషుప్త అవస్థలో ఉన్నంతకాలం నీకు ఏది తెలియదు. సుఖ అనుభూతి పొందుతాం. అది అజ్ఞానంలో పొందుతాం. నీకు అప్పుడు జ్ఞానం అనేది ఉండదు. సుషుప్తావస్థ అంటే అజ్ఞానం కింద లెక్క. అజ్ఞానం కాబట్టి నీ జ్ఞానం పనిచేయదు. జ్ఞానం పనిచేయకపోతే ఏంది? నీకు ఈ బాహ్య ప్రపంచం అనేది ఏ వస్తువు ఏది కనపడదు, ఏది తెలియదు. నీకు గాఢ నిద్రలో నీకు ఈ పక్కన ఎవరున్నా తెలియదు, ఏ వస్తువులు తెలియదు, ఏది తెలియదు. నీకు అజ్ఞానం. జ్ఞానం లేదు అంటే వెలుగు లేదు. వెలుగు లేదని చీకటి. ఆ చీకటి నీ వస్తువు కనపడదు. అదే గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర పోయేంతవరకు నీ యొక్క ఆనందం ఉంటుంది. ఏం తెలియకపోతే ఆనందం కాదు. తెలిసినప్పుడే ఇవన్నీ బాహ్య ప్రపంచాన్ని చూసినప్పుడే మనకి ఎంత గోడ. బాహ్య ప్రపంచాన్ని చూడకుండా పంచాయతీ అది ఏది కోరికలు ఉండో, ఏది ఉండో, ఏది కాదు. అందుకు అసుష్టాత్వలో ఉంటుంది. కానీ నీకు టచింగ్ అది ఏం తెలియదు. అజ్ఞానం మాత్రం ఉంటుంది. ఆ అజ్ఞానంలో నువ్వు కొంత సుఖప్రాప్తి అనుభవిస్తావు. నీకు కొంచెం అది కారణ శరీరం అంటారు. ఆ సుషుప్త అవస్థని కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే అక్కడ ఏది పనిచేయదు. ఒక ఆత్మ ఒక్కటే సాక్షిగా ఉంటుంది. నీ యొక్క శ్వాస ఉంది ఒక్కడే ఆ ప్రాణం వాడుతుంటుంది. అది ఐదో ప్రాణం ఒక్కడే వాడుతుంటుంది.
ఆ ఒక్క ప్రాణం ఎండిపోయిందంటే కథమే. అర్థమైందా? అందుకొరకునే ప్రాణ అపాన ఉపాన ధ్యాన ఉదాహరణ ఇస్తా. అందుకని అది ఇది కూడా సుస్థత కూడా మళ్ళీ నేను నీకు లేస్తుంది, నీకు అప్పుడు తెరదు. మళ్ళీ ఇది కూడా పర్మనెంట్ కాదు. అది శాస్త్రంగా ఆ యొక్క ఆనందం కూడా నీకు శాస్త్రం కాదు. మళ్ళీ లేస్తుంటా ఆ రాత్రి సుషుప్త అవసరమో ఒక 4 గంటలు 5 గంటలు అయితే నీకు నిద్ర పడుతుంది, గాఢంతా అప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కూడా నేతి, ఇది కూడా శాస్త్రం కాదు. అంటే ఇది కూడా ఆత్మ కాదు. శాస్త్రమైన వస్తువు ఇది ఆత్మ. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే పంచకోశాలు ఏవి కూడా ఆత్మ కావు. ఆత్మ శాస్త్రం కాబట్టి ఆత్మని చూస్తున్నాం, మనం ఆత్మని శోధిస్తున్నాం. ఏది శాశ్వతము అందుకని ఒక్కొక్క దాన్ని మనకు తెలియదు. ఆత్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి తెలిసిన వాటిని పట్టుకొని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని పక్కన తెలిస్తే అసలు మిగిలినది ఇప్పుడు ఏది మిగిలితే అది ఆత్మ. అది మహర్షి యొక్క ఉద్దేశం, యాజ్ఞవల్క్యుడి ఉద్దేశం. అది ఆయన బోధ ఇది. ఆయన ఇదేం కాదు, ఆయన చెప్పే కరెక్టే. ఏంటైనా నేతి ఏ చూసినా నేతి అంటాడు, నేతి అంటాడు. అన్ని ఈ కళ్ళు నేతి అంటాడు, ముక్కు నేతి అంటాడు. అన్నీ ఈ పంచప్రాణాలు, పంచమ కర్మేంద్రియాలు, ఇవి జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ నేతి అన్నాడు. మరి ఇంకెక్కడ ఉంది? మరి నేతి పోతే అన్నీ పోతే ఇంకా ఏది ఆత్మ శాస్త్రవస్థ ఎక్కడుంది? అట్లా తీసుకుని పోతే అప్పుడు ఆత్మస్వరూపం నీకు దొరుకుతుంది. ఆత్మ జ్యోతి కనపడుతుంది. ఆ జ్యోతే నీకు ఆత్మ. అదే సచిత్ పదార్థం. అసలు ఆత్మ కనపడదంటే ఒక రకమైన వెలుగు. సూర్యుడిలో ఒక సూర్యుడు దగ్గరికి పోతే ఎంత వెలుగుతూ ఉంటాడో మనం దగ్గర పోతాం. సూర్యుడి దగ్గర పోయి మనం చూడగలం. అంత కాంతితో ఉంటాడు ఆయన. ఆ కాంతి, ఆ చైతన్యం మన బాడీ మొత్తాన్ని కూడా కొడుతుంది. అంతటా వ్యాపిస్తాడు. అంతటా పక్కన అక్కడ ఇక్కడ అంతటా ఆ చైతన్యం మన శరీరం, మన బాడీ మొత్తం వ్యాపించుంటుంది. ఆ చైతన్యం తొలగిపోతే ఆయన ఎక్కడ తొలగిపోతే ఆ అవయవం పనిచేయదు. నీ చేతిలో ఇంటిపోతే నీ చేయి పనిచేయదు, కన్నులో ఇంటిపోతే కన్ను పనిచేయదు. మొత్తం శరీరంలోంచి వెళ్ళిపోయిందంటే శరీరం మొత్తం పనిచేయదు. అదే మరణం. ఇది అసలైన పంచకోశాలు. దాని వివరణ ఈ విధంగా యాజ్ఞవల్క్యుడు మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు. నేతి అని మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకనే మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే అన్నమయ కోసం కాదు, ఏం కాదు, ఆత్మ కాదు. ప్రాణమయ కోసం ఆత్మ కాదు, మనోమయ కోసం ఆత్మ కాదు, విజ్ఞానమయ కోసం ఆత్మ కాదు, ఆనందమయ కోసం ఆత్మ కాదు. అంటే ఇవన్నీ ఈ 5 కూడా సత్యమైనవి కావు, వాస్తవమైనవి కావు. అన్నీ అనాత్మని, ఆత్మ కావు. ఇవన్నీ ఆవాసమే, ఇవన్నీ అనాత్మలు. ఇవన్నీ ఏది శాశ్వతమైనవి కావు అని మనం తెలిసిపోయింది. శాశ్వతమైన ఆత్మ కాదు, అనాత్మనే. అన్నీ కూడా ఆభాసలే. మరి వీటన్నిటినీ నడిపించేవాడు ఒక చైతన్యం ఉందనుకున్నా, అదే ఆత్మ చైతన్యం. ఆత్మే అసలు స్వరూపం. దాన్ని పట్టుకోవడం కొరికే ఇదంతా మన బాధ. అది ఉంటేనే మనం ఈ శరీరం పనిచేస్తున్నాం. ఇవన్నీ పనిచేస్తున్నాయి దీనివల్ల ఆత్మ. కాబట్టి అసలాత్మను పట్టుకుందామని యాజ్ఞవల్క్యుడు బోధిస్తున్నాడు. అది దానికి మనకు ఆత్మ మనం చూడలేము. మనం ఎట్లా ఉంటుందో చూడలేదు. ఈ కన్ను చూసాం, ఇవన్నీ చూసాం. మనం ఈ చూసిన వాటిని మనం పక్క పెట్టేద్దాం. ఈ కన్ను అంత కన్ను వరకే. కాబట్టి ఇది ఆత్మ కాదని మనకు తెలుసు, తీసిపేస్తాం. ఇది తెలియని వస్తువు ఉన్నది ఆత్మ. దాన్ని రాత్రి అన్నీ పోతే మిగిలింది అదొకటి. అందుకనే మనకు ఈ కోశాలన్నింటిని వదిలిపెట్టి ఇంకా లోపలికి ఇంకా దీర్ఘంగా నువ్వు పోతే అప్పుడు నీకు ఆత్మ దొరుకుతుంది.
అప్పుడు ఆత్మానుభవం వస్తుంది. దీనికి గౌరవ అంటే ఈ కోశాలంతా ఆయన అజాత సిద్ధాంతం అని చెప్పుకున్నాగా, అజాతం అంటే ఏది పుట్టలేదు, కోశాలు పుట్టలేదు, ఏది పుట్టలేదు, అసలు మనిషి పుట్టలేదు, ఏది అంతా ఆభాసలే, అంత నరమే, అంత ఇది అని చెప్తాడు. శాస్త్రం ఉంది ఏది లేదు అని అన్నాడు. ఇక శ్రీమత ఈ శంకరాచార్య అద్వైత మతంలో ఏం చెప్పారంటే కోశాలు అనేవి మిథ్య. ఇప్పుడు నేను చెప్పింది ఈ పంచకోశాలు మిథ్య అంటే ఒక భ్రమ లాంటి, భ్రాంతి లాంటి, మాయ, సత్యం కానివి. ఈ 5 కోశాలు సత్యం కాదు. సత్యమైన వస్తువు అయితే ఆత్మ ఒక్కటే సత్యం, దాన్ని వెతుకు ఇంకా అంటారు. ఇక విశిష్టాద్వైతం వాళ్ళు ఏమంటారంటే ఈ కోశాలు ఆయన ఆ కాలమేమో మిథ్య అన్నాడు శంకరాచార్య. ఏమంటాడు సార్, కోశాలు ఈ శరీరం, బాడీ, ఈ జగత్తు జీవుడు శాశ్వతం. దేవుడు ఉండే 3 అనుకున్నాం మనం. 1 ఈశ్వరుడు, 2 జీవుడు, 3 జగత్తు. దేవుడు అంటే బ్రహ్మం అంటే పరబ్రహ్మం. ఉన్నది మొత్తం 3 బ్రహ్మం. దాన్ని బ్రహ్మం అనుకున్నాం, దాన్ని బ్రహ్మం అంటారు కూడా. బ్రహ్మం, జీవుడు, జగత్తు, ఈ 3 సత్యమైంది బ్రహ్మం. దాన్ని పట్టుకోవడం మనకు కావాలి. ఈ జీవుడు ఇది అశాస్త్రాలు, ఈ జగత్తు మాయా, అవిద్య, అజ్ఞానం, అది అసలు సత్యం. అయితే వీరి విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా జీవుడు జగత్తు కూడా సత్యమే, ఆ ఈశ్వరుడు కూడా సత్యమే, ఈ 3 సత్యమే. ఈ 2 ఏంటంటే ఈ 2 వేరు కావు, భగవంతుని యొక్క పార్ట్స్, అంగాలు. ఆయన అంగాలు కాబట్టి ఇవి కూడా వేరుగా నీకు, ఆయనలోంచి వేరుగా నీకు కనపడుతున్నాడు. బట్టి నువ్వు వీటిని వేరే అనుకుంటున్నావు. ఆయన వేరే, ఈ వేరే అనుకుంటున్నావు. కానీ ఈ ఆయనలోని బాగా అంగాలు ఇవి. ఆయన యొక్క ఈ జీవుడు బ్రహ్మలోని ఒక అంశం అని చెప్తాడు రామానుజాచార్యులు. ఇక ద్వైతమందసులు మధ్వాచార్యులు ఒకటే చెప్పారు, కోశాలు ఈ బంధనాలు. కోసం ఒక బంధం, మనసు చేత కల్పించబడ్డ ఒక బంధం. ఎన్నో కల్పిస్తున్నది, 5 ఒకటి కూడా కల్పించేది బంధం. ఆత్మ ఒక్కటే సత్యం. అది ఆత్మైన పరమాత్మే సత్యం. వాడు ఈ జీవుడు ఒకటి కాదు, 2 వేరు. అది ఎప్పుడు వీళ్ళు ఒకటి కానే కాదు. ఈశ్వరుడు వేరే, జీవుడు జగత్తు వేరే. కాబట్టి ఎప్పుడైనా ఆయన దగ్గరికి పోగలుగుతారు, ఆయన లీనమవటం కరమైన పని వీళ్ళు చెప్తారు. అయిపోయిందా? మనకు అంతగా లాస్ట్ తెలిసింది ఏంటిగా అంటే, కోశాలు, ఈ పంచకోశాలు అర్థం కావు. ఇవన్నీ కూడా నేతి. ఇది బ్రహ్మశాస్త్రమైనటువంటి బ్రహ్మం కాదు, అదే ఆత్మ కాదు. కోశాలు తృప్తి మిగిలేదే. ఇది మిగిలిన వస్తువు ఏదైతే ఉంటుందో శాస్త్రీయ వస్తువు, అదే శుద్ధ చైతన్యం అని మనం తెలుసుకోవాలి. అందుకొరకు దాని ఏమంటాం, ఆ బ్రహ్మాన్ని ఏమంటాం, సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పట్టుకోవాలి. ఇవన్నిటి మనం తెలిసిన వాటిని అన్నిటిని నీతి అని పక్కకు తెలిస్తే మనకు పరబ్రహ్మ స్వరూపుడు ఏమండి, సచ్చిదానంద స్వరూపుడు కనపడతాడు. దాన్ని పట్టుకోవడమే మనకు మోక్షం. అదే యాజ్ఞవల్క్యుడు చెప్తున్నటువంటి బోధ, ఉపనిషత్తులు చెప్తున్నటువంటి బోధ, ఇదే తత్వబోధ. ఈనాటి ఇది ముగిస్తూ రేపటి మళ్ళీ కలుసుకుందాం.